హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. మనం పొద్దున టిఫిన్ చేసుకుంటాం కదా, మనకు ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలోనే ఈ టిఫిన్ అనేది చేసుకోవచ్చు. చూడండి, మేమైతే ఆలు పోహా చేస్తున్నాను. ముందుగా అయితే పచ్చిమిర్చి, ఆలు ఇంకా ఉల్లిపాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఆవాలు, జీలకర్ర అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి. మన హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, ఆలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మేమైతే దీన్ని ఆలు పోహా అని అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. మనకు పొద్దున పూట ఈజీగా చేసేసుకునే టిఫిన్ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ పూట కూడా స్నాక్స్ లాగా సాయంత్రం చేసి ఇవ్వచ్చు పిల్లలకు. చూడండి, అటుకులు అయితే దొడ్డు అటుకులు తీసుకోవాలి, సన్నం అటుకులు అయితే బాగోదు. చూడండి, దొడ్డు అటుకులు అయితే తీసుకున్నాము. ఆనియన్స్, ఆలు అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ వరకు. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి. చేయకుంటే ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి. అటుకులు చూడండి, ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్తో ఇలా తడిపేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్లో తడిపేసుకోవాలి. మంచిగా వాటర్ అనేది ప్రెస్ చేయాలి. ఇలా అటుకులను మళ్ళీ పోపులో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వాటర్ కొంచెం పోయేటట్టు ప్రెస్ చేస్తూ అటుకులను తీస్తూ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, మేము వీడియోస్లో పెడతాము. ఒరిస్సా వెరైటీస్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. మా అత్తమ్మ చేస్తున్నారు ఈ ఆలు పోహా అయితే. చూడండి, అటుకులు వేసేసుకున్న తర్వాత మంచిగా అన్నీ కలిపేటట్టు ఒకసారి కలుపుకోవాలి. వేడివేడిగానే చాలా బాగుంటుంది. ఎందుకంటే కూల్ అయిపోతే ఏంటంటే ఆలు పోహా అనేది గట్టిగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీ ఉంటుంది. చూడండి, ఇలా అయితే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఆలు పోహా రెడీ అయింది.